హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నేపాల్ క్యాపిటల్ సిటీ కాఠ్మండ్లో ఉన్న భక్తాపూర్ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఆ కనపడే చోటే ఎంట్రన్స్ టికెట్ అన్నమాట. అది తీసుకొని అది ఎంట్రన్స్ వే. ఇదిగోండి, ఇక్కడే మనం లోపలికి వెళ్ళాల్సింది. అమ్మ అక్కడ ఎదురు చూస్తుంది నా కోసం. ఇదిగోండి, ఇక్కడే మనం టికెట్ ఇచ్చేసి లోపలికి వెళ్ళాలి. ఇదంతా లోపలికి వచ్చినాక లోపల వ్యూ. అన్ని గుళ్ళు ఉంటాయి. మెయిన్ ఏంటంటే అన్నీ ఏ ఫెస్టివల్ అయితే ఆ ఫెస్టివల్ అప్పుడు గుడి ఓపెన్ చేసి పండగ చేస్తారు. ఇది ఎంట్రన్స్. మెయిన్ అయితే దుర్గాదేవి ఇక్కడ నుంచి దసరా అనేది చాలా బాగా చేస్తారు. ఇదిగోండి, ఇది రాజుగారు నివాసం ఉండే ఇల్లు. ఇది రాజుగారు నివాసం ఉండే ఇంట్లోకి వెళ్ళే ద్వారం. అది దీని లోపల ఇప్పుడు కూడా పోలీస్ సెక్యూరిటీ అనేది ఉంది, గవర్నమెంట్. ఈ గంట చూడండి, ఆ హౌస్ ఎంత ఉందో అంత హైట్లో ఉంది ఈ గంట. ఇదిగోండి, ఇదంతా కూడా రాజుగారి నివాసం ఉండే ఇల్లు. ఆర్కిటెక్చర్ అది చూడండి ఎంత ఇదిగా ఉందో. అన్ని వందల సంవత్సరాల క్రితమే ఏ విధంగా చెక్కబడి ఉందో చూడండి. ఇది రాజుగారు నివాసం ఉండే హౌస్. లోపల అది కూడా పోలీస్ సెక్యూరిటీ అది ఉంటుంది. నేను లోపలికి వెళ్ళినప్పుడు ఇది దాటి కొంచెం ముందుకు వెళ్ళినాక అక్కడ ఇంకొక హౌస్ ఉంటుంది. ఆ హౌస్లోకి వెళ్ళాలంటే మటుకు
పోలీసులు మొత్తం హ్యాండ్ బ్యాగ్, ఫోను, షూ, చెప్పులు అన్నీ ఇప్పేసి ఏం లేకుండా హౌస్ లోపలే ఆ పోలీస్ సెక్యూరిటీ ఉన్న చోట ఇది ఇంకొక పక్కన ఉంటుంది. ఇక్కడ రాజుగారు కూర్చొని ప్రజలకి తీర్పు చెప్పేవారు. ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ లాగా ఉంటుంది. నేపాలీ వాళ్ళకి ఏం ఎంట్రన్స్ టికెట్ ఉండదు. వాళ్ళకి ఇది రోడ్డు ఫెసిలిటీ అన్నమాట. ట్రాన్స్పోర్ట్ కానీ ఏదైనా వెళ్తాయి. ఓన్లీ టూరిస్టులకు మాత్రమే ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. నేపాలీ కరెన్సీ 500. ఇదంతా కూడా ప్రజలు కూర్చుంటానికి ఏర్పాటు చేసిన స్థలంలాగా ఉంది. అదంతా కూడా పిల్లర్స్ అవంతా ఓన్లీ వుడ్తో తయారు చేసినవి. స్లాబ్, పిల్లర్స్, ఆర్కిటెక్చర్ చూడండి ఎలా ఉందో. చెప్పాను కదండి, ఇదిగోండి వెహికల్స్ అవి కూడా అవి తిరుగుతాయి అన్నమాట. కానీ ఓన్లీ టూరిస్టుల మటుకు ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. నేపాల్ ప్రజలకు ఏమీ ఉండదు. వెహికల్స్ అవి పెద్దవి, చిన్నవి అన్నీ కూడా
తిరుగుతారు. ఇది చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంటుంది. దాని మధ్యలో గుళ్ళు ఉంటాయి. 4 రోడ్లు కూడలి ఇది ఈ ప్లేస్. ఇది ఒక సైడ్లో ఫుడ్ కోర్ట్స్ అవి కూడా ఉంటాయి అన్నమాట. ఏదైనా మనం ఆ టైంకి ఫుడ్ ఏదైనా తినాలి అనుకుంటే కూడా ఉంటుంది. ఇవి జ్యువెలరీ షాప్స్, ఏమైనా గిఫ్ట్ ఐటమ్స్ అవి తీసుకెళ్ళటానికి షాప్స్. ఈ రోడ్ అంతా కూడా అవే షాప్స్ అవి ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదన్నా సజెషన్స్ కామెంట్స్ చేయాలంటే కనుక కామెంట్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మీ సబిత. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.